నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే దారుణం చోటు చేసుకుంది. కోనసీమ జిల్లా మల్కీపురం గ్రామంలో అయితే మరి ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. పచ్చని కోనసీమలోనైతే రౌడిజం చాప కింద నీరులాగైతే పారుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. యువరాజు అనే యువకునిపై అయితే నలుగురు యువకులైతే పైచాచికంగా దాడి చేసిన ఘటన మనకైతే క్లియర్ కట్గా కనబడతా ఉంది. దాడి చేసిన దృశ్యాలు కూడా మొబైల్లో రికార్డు చేసి మరి వాటిని సోషల్ మీడియాలో అయితే ఇవ్వడం అయితే జరిగింది. దాంట్లో భాగంగానే సోషల్ మీడియాలో పోలీసు వాళ్ళు కూడా చూసి కొంత ఆశ్చర్యానికి గురైన దాఖలాలు కనబడతా ఉన్నాయి. అదేవిధంగా దాడికి గురైన ఎవరైతే యువకుడు ఉన్నారో రాజోల్ నియోజకవర్గానికి సంబంధించిన మల్కీపురం ఏఎఫ్డిటి జూనియర్ కళాశాల విద్యార్థి అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. రామేశ్వరం జయసాయిగా తనైతే రాజ్ కుమార్గా అయితే తనైతే గుర్తించడం అయితే జరిగింది. కుమార్ని రామేశ్వరం శంకర్ హాస్పిటల్లోకి అయితే తీసుకెళ్లడం అయితే జరిగింది. చికిత్స కోసం మల్కీపురం పోలీసులు అయితే ఫిర్యాదు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా దాడికి పాల్పడిన రాజు అనే యువకుడుతో పాటు ఇంకొక ముగ్గురు పైన అయితే కేసు నమోదైనట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ దాడికి పాల్పడిన ఘటన దృశ్యాలు కూడా ఆలస్యంగా వెలుగులోకి రావడం సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. వీడియోలో చూస్తున్నట్లయితే అత్యంత పాశవికంగా మరి ఒక యువకుడి పైన బాధితుడి పైన చెంప మీద కొడుతూ, మరో యువకుడు కొబ్బరి మట్టతో కొడుతూ, మరో యువకుడు కాలుతో తంటూ ఈ చొక్కాను పట్టుకొని తను కొడుతున్న విధానం మనకైతే చూస్తే పైచాచిక ఆనందం పొందుతూ ఉన్నారు. చొక్కాను కూడా చింపేసి కూడా తనైతే మరి ఆ యువకుని బనియన్ కూడా విప్పేసి కొట్టిన దాఖలాలు అయితే మనకైతే ఆలస్యంగా ఈ ఘటన బయటకు వచ్చింది కనబడతా ఉంది. ఒక అమ్మాయి విషయంలో తలెత్తిన వివాదము అని కూడా మనకైతే క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. ఒక అమ్మాయికి అనుకోకుండా మెసేజ్ చేయడము, లేకుంటే అమ్మాయికి కావాలనే మెసేజ్ చేశారనే విషయాలు క్లుప్తంగా తెలియదు. కానీ ఒక అమ్మాయికి మెసేజ్ చేశారని ఆ వివాదంలో మరి ఈ నలుగురు వ్యక్తులు వచ్చేసి యువరాజ్ అనే యువకుని పైన అయితే కొంతవరకు అయితే పైచాచికంగా దాడి చేసినట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. అంటే ఈ ఏదైతే వివాదం ఏదైతే ఉందో అంటే సంబంధించిన ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఏదైతే మల్కీపురం ఉందో దానికి సంబంధించిన అక్కడ ఒక అమ్మాయి అయితే ఉండేది. ఆ అమ్మాయికి మరి వీళ్ళు తరచుగా ఇతనైతే మెసేజ్ చేస్తుండేవాడని వాళ్ళైతే ఆవేదన అయితే దాంతో భాగంగా అయితే వాళ్ళైతే దాడి చేసినట్టయితే తెలుస్తూ ఉంది. మరి ఈ ఘటన ఆలస్యంగా అయితే బయటకు వచ్చినప్పటికి కూడా పోలీసు వాళ్ళు కూడా ఆ వీడియో చూసిన తర్వాత కొంతమంది ఆశ్చర్యమైపోయారు. ఎందుకంటే ఎంత పాచికంగా కొడతా ఉన్నారో, ఎంత ఘోరంగా కొడతా ఉన్నారో విషయాలు అయితే మనకైతే ఆ వీడియోలో కనబడతా ఉన్నాయి. అంటే ఈ సోషల్ మీడియాల మాధ్యమాలలో షేర్ చేస్తూ చాలామంది అయితే మరి ఈ విధంగా ఎందుకు కొట్టారు అనే దాని మీద ప్రతి ఒక్కరైతే ప్రశ్నించిన దాఖలాలు అయితే కనబడుతున్నాయి. దాంతో భాగంలోనే మరి ఈ కేసు అయితే కొంత ముందుకెళ్ళే తరుణం అయితే కనబడతా ఉంది. సోషల్ మీడియాలో అయితే మరి వైరల్గా మారుతున్న వీడియో అని కూడా చెప్పుకోవచ్చు. ఆ యువకులు కొడుతున్న విధానం కానీ, తనను ఏదైతే మాట్లాడుతున్న విధానం కానీ, దుర్భాషిస్తున్న విధానం అనేది చాలా ఘోరంగా అయితే కనబడతా ఉంది. పైచాచిక ఆనందం పొందుతూ ఉన్నారు. ఒక యువకుని పైన అంత ఘోరంగా మరి దాడికి పాల్పడతా ఉన్నట్టు కూడా మనకైతే దానిలో అయితే తెలుస్తూ ఉంది. ఈ వివాదం మొత్తం ఒక అమ్మాయి కోసమే అన్నట్టు కూడా వివాదం స్టార్ట్ అయింది ఫస్ట్ ఒక అమ్మాయి కోసమే అన్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. ఈ చాప కింద నీరులాగా పచ్చని కోనసీమగా మనం చెప్పుకుంటా ఉంటాము. కానీ ఈ రౌడిజం కూడా అక్కడ ఇప్పుడే ఈ మధ్యలోనే ఇంత రౌడిజం వస్తూ ఉన్నట్టు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు ఏందనేది కూడా ఆశ్చర్యంగా కనబడతా ఉంది. ఈ పైచాచిక ఆనందం పొందడం ఏంది, ఇంత రౌడిజం పెరగడం ఏంది అనే నేపథ్యంలో ప్రతి ఒక్కరైతే ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే ఈ రాజోల్లో మనం చూసుకున్నట్లయితే, రాజోల్ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే పచ్చని పొలాలు, పచ్చని పంటలు, పచ్చని ఏదైతే ఆప్యాయత, అనురాగం అని చెప్పుకుంటూ ఉంటాం. దాంట్లో కూడా మనం ఈ రోజున మనం చూసిన ఘటన ఒకటేసారి కంగు తిన్నట్టు కూడా అయిపోయింది. ఎందుకంటే ఏంటి అసలు నిజంగా ఇంత రౌడిజం ఇలా కూడా చేస్తారనే విషయాలు అయితే ఇక్కడ కొంత బాధాకరంగా కూడా కనిపిస్తూ ఉంది. ఒక యువకుడి పైన నలుగురు మరి అయితే దాడి చేయడం అయితే జరిగింది. ఒక ముగ్గురు అయితే దాడి చేస్తున్న తరుణంలో ఒకరు చిత్రీకరించే ప్రయత్నంలో అయితే ఉన్నట్టు కూడా క్లియర్గా కనబడతా ఉంది. అంటే ఈ నలుగురు పైన కూడా అక్కడ రాజులకు సంబంధించిన పోలీసులు అయితే ఫిర్యాదు అయితే తీసుకోవడం అయితే జరిగింది. వాళ్ళ నలుగురు మీద పోలీస్ కంప్లైంట్ అయితే రేజ్ చేయడం అయితే జరిగింది. దాంట్లో ఒకరికి అనుకోకుండా ఈ రోజైతే కర్మ ఈజ్ బ్యాక్ అంటారు కదా, అదేవిధంగా ఒకరికి అయితే మరి యాక్సిడెంట్ కూడా అయినట్టు కూడా పోలీసు వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు. అంటే చూడొచ్చు మనం ఒకరిని పైచాచికంగా కొట్టి ఆ విధంగా దాడి చేసిన వ్యక్తి మరి ఈరోజు తను యాక్సిడెంట్ కావడం కర్మ ఈజ్ బ్యాక్ అన్నట్టు కూడా
సోషల్ మీడియాలో కొంత ట్రోల్ చేస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఆ యువకుడి పైన దాడి చేయడం, అక్కడికి సంబంధించిన జూనియర్ కళాశాల కూడా మరి పోలీసులు అయితే మరి ఏంటి అనే విషయాలపైన అయితే వాళ్ళైతే దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. మరి ఈ ఘటన మరి కొంత ఆంధ్రప్రదేశ్ కూడా ఉలిక్కి పడే విధంగా అయితే చేసింది. ఎందుకంటే ఒక యువకుని పైన 4 యువకులు రౌడిజం చేస్తూ తన పైన దుర్భాష చేస్తూ తన యొక్క బట్టలు కూడా ఇప్పించేసి కొట్టించిన దాడి చేసిన ఘటన అయితే మనకైతే రాజుల్లో అయితే కనబడతా ఉంది. కోనసీమ అంబేద్కర్ జిల్లాలో అంటే ఈ ఘటన జరగడం కొంత ఆశ్చర్యంగా కనిపిస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. చాప కింద నీరులాగా రౌడిజం పాకుతా ఉందనే నేపథ్యంలో కొంతమంది ఆశ్చర్యానికి అయితే గురవుతా ఉన్నారు. ఈ సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో మాధ్యమాలలో అయితే ట్రోల్ అవుతున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. కోనసీమలో జరిగిన ఘటన పైన కూడా ఇప్పటికీ అందరికీ కొంత ఆశ్చర్యంగా కూడా కనబడతా ఉంది. ఏదైతే కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అంటే ఈ ఘటనలో ఏదైతే అత్యాచారాలు కావచ్చు లేకుంటే ఇలాంటి రౌడిజంకి సంబంధించిన ఇంకా ఎక్కువైపోయినట్టు కూడా కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు. అంటే ఈ గతంలో కూడా జరిగాయి, ఇప్పుడేం కొత్త కాదు, కానీ కోనసీమలో జరగడం అనేది కొంత విచిత్రంగా కనబడతా ఉంది. అక్కడ పచ్చని పొలాలు ఉంటాయి కాబట్టి ఏదైతే పైచాచికంగా దాడులు అనేది అప్పుడు చాలా తక్కువ ఉండేది, ఇప్పుడు పెరిగిపోతూ ఉన్నాయి అన్నట్టు కూడా లా అండ్ ఆర్డర్ ఏమైపోతా ఉంది. మొన్ననే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే మరి ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్స్ కూడా దారి తప్పుతా ఉన్నాయి, హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తూ ఉన్నారని చెప్పిన సందర్భం కూడా మనం చూసాము. అంటే ఈ నేపథ్యంలో ఏవైతే అత్యాచారాలు కావచ్చు, మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు కావచ్చు, ఈ విధంగా దాడులు కావచ్చు, ఏదైతే రౌడిజంకి సంబంధించిన దాడులు ఎక్కువైపోయినాయి, ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం జరుగుతూ ఉంది. అసలు దీనికి మూల కారణం ఏంటి అన్న కూడా మళ్ళీ ఆలోచిస్తే ఏదైతే డ్రగ్స్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే గంజాయి మత్తులో ఇవన్నీ జరుగుతూ ఉన్న నేపథ్యం కూడా ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తూ ఉంది. ఒక అమ్మాయి మెసేజ్ ఏదైతే ఆ మెసేజ్ వల్ల ఈ రోజున ఈ దాడి చేయడం ఏంటి అన్నట్టు కూడా కొంత ఏదైతే సోషల్ మీడియాలో చూసిన వాళ్ళైతే మరి కింద కామెంట్ పెట్టే రూపం అయితే కనబడతా ఉంది. అంటే ఈ జరిగిన ఘటన ఏదైతే కోనసీమలో జరిగిందో మల్కీపురం అనే అక్కడ జరగడం వల్ల అక్కడ ఉన్న ప్రజల్లో కొంత ఆందోళన కలిగిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే ఆ 4 యువకుల పైన కూడా మరి కేసు ఫైల్ చేసిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. మరి వాళ్ళపైన ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేస్తాం. కాకుండా అక్కడ ఈ ఘటన ఏదైతే ఉందో దాని మీద వాళ్ళకి సంబంధించిన ఎవరైతే అతను ఘటన పాల్పడిన రాజు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనకి మరి ఈరోజు ఒక యాక్సిడెంట్ కూడా జరగడం అయితే జరిగింది. తను ఈ ఘటన జరిగిన తర్వాత జరగడం అనేది కూడా కర్మ ఈజ్ బ్యాక్ అన్నట్టు కూడా ఏదైతే సోషల్ మీడియాలో కొంతమంది అయితే అల్చల్ చేస్తూ ఉన్నారు, షేర్ చేస్తూ ఉన్నారు. అంటే ఈ ఘటన జరగడం తన ఏదైతే ఉందో ఈ పైచాచిక ఆనందం రౌడిజాన్ని కట్టడి చేయాలనేది కూడా గవర్నమెంట్ అయితే ఆలోచిస్తూ ఉంది. అక్కడ చర్యలు ఎవరికి న్యాయం ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా దరఖాస్తు అయితే ఖచ్చితంగా తీసుకొని ఖచ్చితంగా అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు అయితే మరి న్యాయం జరిగేటట్టు చూస్తామన్నట్టు కూడా క్లియర్ కట్గా చెప్పిన దాఖలాలు అయితే మనకైతే కనబడతా ఉన్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే లా అండ్ ఆర్డర్ గురించి మరి స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడము, హోమ్ మినిస్టర్ గారు కూడా మరి నేను ఖచ్చితంగా ఇప్పటి నుండైనా మెరుగ్గా పనిచేస్తా అనే నేపథ్యంలో చూసినప్పటికి కూడా ఎక్కడ తగ్గట్లేదు. ఎందుకంటే ఈ అఘాయిత్యాలు కూడా అత్యాచారాలు కూడా జరుగుతూ ఉన్నాయి, రౌడిజం ఇంకా పెరిగిపోతూ ఉంది. అంటే దానిపైన కూడా గవర్నమెంట్ మరి ఆలోచిస్తూ ఉంది ఎలా కట్టడి చేయాలి. ఇలాంటి జరగకుండా ఈ సోషల్ మీడియాలో ఏవైతే ఈ వీడియోలు చూసి ప్రతి ఒక్కరు కూడా మరి ఏదైతే వాళ్ళు ఈ జరిగిన దాన్ని ఖండిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. ఎందుకంటే ఈ ఘటన అనేది చాలా పైచాచికంగా క్రూరత్వంగా కనిపిస్తూ ఉంది. ఒక అతను అక్కడ వీడియోలో మనం చూస్తున్నట్లయితే బనియన్ తీయించి కూడా బనియన్ మెడపైన పెట్టేసి లాగుతున్న విధానం కనబడతా ఉంది. తనను బెల్ట్ తీసుకొని కొడుతున్న దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఏదైతే తాటి మట్టలు అని అంటాం, తాటి మట్టలతో కూడా దాడి చేసిన ఘటన కనబడతా ఉన్నాయి. కాళ్ళతోని చేతులతోని తన్నిన విధానం కనబడతా ఉంది. పైచాచికంగా దాడి చేసిన విధానము మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో మనకైతే కనబడతా ఉంది. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా పోలీసు వాళ్ళు కూడా చూసుకోవాలన్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఏదన్నా ఇష్యూ ఉంటే సామరస్యంగా పరిశీలించుకోవాలి, కానీ ఈ విధంగా జరగడము, ఈ విధంగా దాడి చేయడం ఏందన్నట్టు కూడా కొంతవరకు అయితే పోలీసులో ఆందోళన అయితే కలిగిస్తూ ఉంది. ఈ విధంగా వాళ్ళని 4 పైన అయితే మనకైతే కేసు అయితే ఫైల్ చేసిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. వాళ్ళని రిమాండ్ కూడా పంపిస్తామని చెప్పడం అయితే కనబడుతూ ఉంది. ఈ దాడి జరిగిన ఘటనలో కూడా మనం అయితే ఒక యువకుడు అంటే యువరాజ్ అనే యువకుడికి కూడా తీవ్ర గాయాలు కూడా అయినాయి. అక్కడ సంబంధించిన ప్రభుత్వ హాస్పిటల్కి అయితే తనైతే పంపించిన నేపథ్యంలో మరి ఈ వీడియో చూపించేసి పోలీసు వాళ్ళకు కూడా
కంప్లైంట్ రేజ్ చేశారు వాళ్ళ తండ్రి గారు. మరి కంప్లైంట్ ఎవరైతే యువరాజు వాళ్ళ తండ్రి ఉన్నాడో కంప్లైంట్ అయితే రేజ్ చేయడం అయితే జరిగింది. ఇలాంటి ఘటన మా కొడుకు పైన అంటే పానప్రాయం ఉంది అన్నట్టు కూడా కంప్లైంట్ అయితే పేర్కొన్నారు. వీళ్ళ నలుగురు వల్ల అటెంప్ట్ టు మర్డర్ అన్న కేసు కూడా నమోదు చేసిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. ఈ చాప కింద నీరులాగా పారుతున్న రౌడిజాన్ని కట్టడి చేయాలనే నేపథ్యంలో గవర్నమెంట్ చూస్తూ ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. కోనసీమలో పచ్చని పంటలని చెప్పుకుంటా ఉంటాం. ఈ విధంగా జరగడం కొంత విషాదం అయితే మనకైతే కనబడతా ఉంది.